హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కల్కి 2898 ఏడి. భారతీయ సినీ పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈరోజు భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే కావడం మరో విశేషం. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కెరియర్లో ఒక రేంజ్లో మలుపు తిప్పబోతున్న సినిమా ఇదే అంటూ ఫ్యాన్స్ తెగ మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన కీలక పాత్రల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఇండియన్ ఎపిక్ డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిలిం కల్కి 2898 ఏడి. ఇందులో బుజ్జి అనే కార్కి కీర్తి సూపర్ వాయిస్ ఇవ్వడం మరో విశేషం. రాజేంద్ర ప్రసాద్, అలనాటి నటి శోభన, అన్నాబెన్, శాశ్వత చటర్జీ, పశుపతి ఇతర పాత్రలు, కథానాయికగా మాలవిక్ నాయర్ ఉత్తర పాత్రలో కనిపించింది. ఈ పాత్ర సినిమాలో చాలా కీలకమైనదిగా చెప్పవచ్చు. బాహుబలి సినిమా కోసం ఎంతలా అయితే ప్రభాస్ కష్టపడ్డారో అంతకు మూడింతలు రెట్టింపు స్థాయిలో ఈ సినిమా హిట్ అవ్వడానికి కష్టపడ్డారు కల్కి టీం. కేవలం కంటెంట్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్న కల్కి టీం సినిమా ప్రమోషన్లో సరికొత్తగా అడుగులు ముందుకు వేశారు. ఇక ముఖ్యంగా కల్కి సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపుతూ కొనసాగుతుంది. నైజాంలో 70 కోట్లు, సీడెడ్లో 27 కోట్లు, ఉత్తరాంధ్రలో 23 కోట్లు, ఈస్ట్లో 15 కోట్లు, వెస్ట్లో 16 కోట్లు, గుంటూరులో 13 కోట్లు, కృష్ణాలో 13 కోట్లు, నెల్లూరులో 8 కోట్లు, అలా 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 180 కోట్ల వరకు బిజినెస్ చేయడం విశేషం. మొత్తంగా 180 కోట్లకి పైగా టార్గెట్తో అభిమానుల ముందుకు వచ్చిన ఈ కల్కి 2898 ఏడి చిత్రం అన్ని రకాలైన అభిమానుల్ని అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ షో నుండే సందడి మొదలుపెట్టింది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపుతూ ఏకంగా 100 కోట్లకు పైగా రాబట్టింది. ఇది పెద్ద చరిత్రగా మారిపోబోతుంది అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇలాంటి క్రేజీ రికార్డ్స్ కలెక్షన్స్ సాధించింది లేదు. ఏపీ, తెలంగాణలో కల్కి సృష్టిస్తున్న బీభత్సంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.